నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త. అక్క అత్యంత వైభవంగా ఆషాఢ మాస లాస్ట్ లో ఇంకా అంటే మాస శివరాత్రి నాడు స్వామి దర్శనం చేసుకోబోతున్నారు. నిజంగా చాలా చాలా అదృష్టవంతులు. యాత్ర ఎవరైతే యాత్రికులు ఉన్నారో, తీసుకెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, సహకరించేవాళ్ళు అందరూ కూడాను. యాత్ర ఎలా మొదలవుతుంది ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పండి. తప్పకుండా పద్మిని, చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాస శివరాత్రి అంటే ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజు. ఆ తర్వాత 2 రోజుల్లోనే మళ్ళీ శ్రావణ మాసం కూడా మొదలవబోతుంది. ఆషాఢం ఆఖరు రోజులో ఉన్నాం మనం. తర్వాత అమావాస్య, తర్వాత శ్రావణమే. ఆ వచ్చే శ్రావణ మాసం కూడా ఈశ్వరుడికి చాలా ప్రీతి అనమాట. అభిషేక ప్రియుడు కదా. అయితే ఆ రోజు ఎందుకు ఇంతటి విశేషం అని అంటే, ఈశ్వరుడే దత్తం చేసుకుంటేనే దత్తాత్రేయుడయ్యాడు. తనని తాను దత్తం చేసుకున్నాడు. అదే మనకి శ్రీపాద శ్రీవల్లభుడు కూడా ఆ చరిత్రలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక అలాంటి ఇంపార్టెంట్ డే రోజు మనం వెళ్ళి ఆ క్షేత్రంలో ఉంటున్నామంటే అది గురువు అనుగ్రహం అని చెప్పుకోవాలి. ఆ రోజు ఎవరైతే ఈశ్వర ఆరాధన చేస్తారో, ముఖ్యంగా బిల్వపత్రాలతో, 21 బిల్వపత్రాలతో, అక్కడ ఎక్కడైనా సరే శివలింగం ఉంటుంది. మనం వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి దగ్గర, సంగమం దగ్గరైనా చిన్న శివలింగం ఉంటుంది. ఎక్కడైనా మనకి స్వామి కనబడతారు. ఆ రోజు గుళ్ళో కూడా శివలింగం ఉంటుంది. చక్కగా ఆ బిల్వపత్రాలు అక్కడ సమర్పిస్తే కూడా స్వామి చాలా ప్రసన్నం చెందుతారు. ఇంకా అభిషేక ప్రియుడు అని చెప్పాను కదా, ఏమీ లేకుండా పంచామృతాలు, ఉట్టి పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అవన్నీ లేకపోయినా ఉట్టి పాలు పోసినా కూడా, నీళ్లు పోసినా కూడా ఈశ్వరుడు ఎంతో ప్రీతి చెందుతారు. అలాంటి మాస శివరాత్రి రోజు అక్కడికి వెళ్తున్నాం. మనం అక్కడ ఉండబోతున్నాం. గురు సన్నిధిలో ఉండబోతున్నాం. ఏమేమి ఉంటాయి అక్క దర్శనాలు కానీ, పల్లకి సేవలు కానీ? చాలా మంది అడిగేది ఏంటంటే అష్టతీర్థాలని ఖచ్చితంగా చూపిస్తాను. ఈసారి అష్టతీర్థాలే ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది వర్షాకాలము. చక్కగా నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఎంతో ఆహ్లాదంగా. అంటే ఇంకా మనకి భీమా, అమరజ నదులు అంటే అమ్మవార్లే గుర్తొస్తుంటారు నాకు. కృష్ణమ్మ, గంగమ్మ ఎలా గుర్తొస్తుంటారో అలాగే ఈ నదులన్నీ కూడా అలాగే అమ్మవార్లే గుర్తొస్తూ ఉంటారనమాట. ఆ నది స్నానం ఉంటుంది, భీమా అమరజ నది. భీమా అమరజ నదిలో స్నానం చేస్తే సమస్త దోషాలు కూడా పోతాయి అని స్వామి చెప్పారు. ఎందుకంటే ఒకసారి నారద మహర్షి పైనుంచి ఈ అమృతాన్ని తీసుకువెళుతూ ఉంటే అమృతం యొక్క చుక్క బిందువు పడిందే అమరజా నది. స్వామి కూడా ఎవరినైనా సరే నదీ సంగమంలో స్నానం చేయండి, రోగాలు కూడా ఎట్లాంటి సర్వ రోగాలు కూడా హరిస్తాయి. అందులో ముఖ్యంగా కుష్టి వ్యాధి అతనికి చెప్తారు స్వామి, నువ్వు ప్రతిరోజు నదీ సంగమంలో స్నానం ఆచరించి ఈ మొక్కకి నీరు పోయి, అలాగా ఆ ఎండిపోయిన మొక్క చిగురించినప్పుడు నీ వ్యాధి నయమవుతుంది అని. అలా అన్ని రోగాలు, ఎటువంటి రోగాలు ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త నీరు చేరుతుంది. అప్పుడు మనకి ఎండాకాలంలో ఏమీ లేదు కదా, ఇప్పుడు నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి కాబట్టి చక్కగా నదీ స్నానాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అష్టతీర్థాలని కూడా చూపిస్తారు. అష్టతీర్థాలన్నీ కూడా చక్రతీర్థము, రుద్రతీర్థము, కోటి తీర్థము, ఇవన్నీ తీర్థాలు కూడా, భగీరథ తీర్థము, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అష్టతీర్థాలు ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. రైట్. సంగమం చూపిస్తాం, అష్టతీర్థాలు చూపిస్తాము. సాయంత్రము పల్లకి ఉత్సవం కూడా తీసుకెళ్తాం. పల్లకి సేవ గురించి కూడా ప్రత్యేకంగా నాకు కాల్స్ వస్తున్నాయి. పల్లకి సేవ అండి, మరి కింద నుంచి తీసుకెళ్తారా మమ్మల్ని అంటే? కాకపోతే ఇప్పుడు జనం ఎక్కువైపోయి చాలా చేంజెస్ చేసేసారు. పల్లకి ఉత్సవం, పల్లకి ఉత్సవం చూడటం కూడా మీ కళ్ళు అదృష్టం చేసుకున్నాయని భావించారు. మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనం ఏం కింద నుంచి దూరటం అవేమీ చేయలేదు, ఏమీ చేయలేదు, చూడటమే అంతే. అది ఆ అదృష్టం ఇచ్చినా చాలు స్వామి మాకు, అలాంటి అదృష్టాన్ని ప్రసాదించాలి మేము వెళ్ళిన రోజు స్వామి మాకు అని కోరుకోవాలి.
వాళ్ళు ఎలాంటి భావంతో అక్కడికి వస్తారో అలాంటి భావనతోనే స్వామి రిజల్ట్ ఇస్తారు. ఎవరైనా సరే యాత్రికులు, ఇప్పుడు వచ్చే వాళ్ళు మనతో భక్తులు, దత్తభక్తులు అందరూ కూడా వాళ్ళు ఒక సంకల్పం చేసుకొని రావాలి అక్కడికి, ఒక భావనతో రావాలి, ఒక ఆధ్యాత్మిక భావనతో రావాలి. ఏమనంటే గురువు అనుగ్రహం మాకు లభిస్తుంది, సంపూర్ణమైన గురువు అనుగ్రహం లభిస్తుంది, ఆ పాద స్పర్శ తాకినా కూడా మాకు చాలు. అక్కడ ఏదో ఒక రూపంలో స్వామి మనకి దర్శనం ఇవ్వాలి. పాదాలు అని అంటే చాలా మంది కమెంట్స్ పెట్టారు, పాదాలు ఎక్కడ తాకనిస్తారు అని. పాదాలు తాకనివ్వరు, చూడటం తాకటమే, ఆ ఫీలింగ్ రావాలి. పాదాలు అని అంటే అక్కడ సంగమం దగ్గర మీరు ఔదంబర వృక్షం పట్టుకున్నారంటే స్వామి పాదాలు తాకినట్టే. ఔదంబర వృక్షంతోనే కదా స్వామి పాదాలు తయారు చేస్తున్నారు. సాక్షాత్తు ఆయన పాదాలని తాకినట్టు భావించాలి మీరు. ఆ వృక్షం మీద కూడా ఉంటారు స్వామి అని చెప్తుంటారు కదా. ప్రతిరోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్వామి నీట మునిగిన శబ్దం వస్తుంది పద్మిని. స్వామి అక్కడ స్నానం చేసిన దత్తాత్రేయ స్వామి, స్వయంగా నృసింహ సరస్వతి కానీ శ్రీపాదులు కానీ ఎవరైనా ఒక స్వామి అక్కడ నీట మునిగిన శబ్దం వస్తుంది. వచ్చి తర్వాత స్వామి చెట్టు మీదకి వెళ్ళిన శబ్దం కూడా వస్తుంది, ఔదంబర వృక్షానికి దగ్గరికి వెళ్ళిన శబ్దం కూడా వస్తుంది అనమాట. అక్కడ చాలా మంది కూర్చొని ఆ సమయంలో కూడా చక్కగా పారాయణలు చేస్తారు. అసలు స్వామి కనపడతారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ శబ్దం వినబడుతుందా, ఏదో ఒక జ్యోతి లాంటిది కనబడుతుందా, ఏదో ఒక మనిషి రూపంలో స్వామి వస్తారా, యతీశ్వరుడు రూపంలో వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు పద్మిని. ఆ 2 నుంచి 3 గంటల సమయం చాలా ఇంపార్టెంట్, ప్రత్యేకంగా నదీ సంగమం దగ్గర అని. ఇక భిక్షా కార్యక్రమం అనేది అత్యద్భుతమైనది. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామి ఇచ్చిన వాగ్దానం, నృసింహ సరస్వతి 2వ అవతారంలో స్వామి చెప్పిన మాట ఏమిటి అని అంటే, నేను ప్రతిరోజు కూడా వచ్చి భిక్ష స్వీకరిస్తాను అంటే మీ కర్మల్ని నేను తీసుకుంటున్నాను అని దాని అర్థం. అక్కడ భిక్ష వెయ్యాలి, భిక్ష తీసుకోవాలి. భవతి భిక్షాందేహి అని అడిగి మీరు కూడా భిక్ష తీసుకోవాలి. కనీసం 5 ఇళ్ళకైనా వెళ్ళి ఆ భిక్ష తీసుకోవటం వల్ల మీ అహంకారం నశిస్తుంది అని స్వామి చెప్పారు. అలాగే భిక్ష వేయటం వల్ల కూడా మీ అహంకారం నశించి మీ కర్మలన్నీ కూడా తొలగుతాయని స్వామి చెప్పడం జరిగింది. రైట్. ఆ భిక్షా కార్యక్రమం కూడా ఉంటుంది. భిక్షా ఏర్పాటు చేస్తారా? కాదు, మనమే ఏర్పాటు చేస్తాం, భిక్షా కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. రైట్. దాని తర్వాత కుమసి, అలాగే మాణిక్య ప్రభు, ఇది కూడా ఒకసారి. కుమసి క్షేత్రం అత్యద్భుతమైన క్షేత్రం. నీకు తెలుసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. రహస్య దత్త క్షేత్రంగా మనం నామకరణం చేసాం, దానికి నువ్వే చేసాం. ఆ రహస్య దత్త క్షేత్రము చాలా రహస్యంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతత అంటే భీమా నది ఉంటుంది అక్కడ. మనకి తెలియని అద్భుత రహస్యాలు ఎన్నో కూడా గానగాపురంలో ఇమిడి ఉన్నాయి. ఎందుకు అంటే క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధుల్ని కూడా నయం చేసింది గానగాపురం. మాకు ఇంకా దిక్కు లేదు, మాకు ఇంకా వేరే దిక్కు లేని పరిస్థితి అని అక్కడ ఉండి స్వామి సేవ చేసుకునే వాళ్ళకి కూడా ఒక దారి చూపించారు స్వామి. అలాగే మాకు ఎటువంటి ఎదుగుదల లేదు, జీవితంలో ఉద్యోగం లేదు, ఇంకా మా పరిస్థితి శూన్యం అనుకున్న వాళ్ళు కూడా అక్కడుండి స్వామి సేవ చేసిన వాళ్ళకు కూడా స్వామి ఒక దారిని చూపించారు. కుమసి క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి అంటే విశ్వరూప దర్శనం ఇచ్చిన స్థలమే కుమసి క్షేత్రం. అక్కడ కూడా పాదుకలు ఉన్నాయి. సో అక్కడికి కూడా వెళ్తాం. గానగాపురంలో పాదుకలు ఉన్నాయి, నిర్గుణ పాదుకలు అంటాం, అక్కడ విశ్వరూప పాదుకలు ఉన్నాయి స్వామి. తర్వాత మాణిక్య నగరంలో తెలుసు మీకు, మాణిక్య ప్రభు ఎంత చక్కటి అవతారం ఆ స్వామిది కూడా. చాలా అసలు స్వామికి ఎంత కరుణ ఉండేదంటే అంతటి కరుణ మాణిక్య ప్రభు స్వామికి కూడా. అలా మాణిక్య నగరం కూడా మనం వెళ్ళటం జరిగింది. ఇదే యాత్రలో వెళ్తారు. అద్భుతం అక్క. 3 యాత్రలు చేస్తారు అట్ ఏ టైమ్. చాలా అద్భుతంగా వినియోగించుకోవాల్సినటువంటి సమయం. 2వ తారీఖు పొద్దున్నే ఎన్నింటికి ఇక్కడ నుంచి బయలుదేరు? పొద్దున్నే 6:30 కల్లా ఇక్కడ ఉండాలి. హైదరాబాద్ నుంచి బయలుదేరుతాం, అమీర్పేట నుంచి. అమీర్పేట ఎప్పుడు మనం ఇచ్చే స్థలం మనం ఎలాగో ఇస్తాము లొకేషన్, అదే లొకేషన్ నుంచి బయలుదేరుతాము. కరెక్ట్ గా 7 గంటల కల్లా బస్సు స్టార్ట్ అవుతుంది. ఎవరు వచ్చినా రాకపోయినా మనం మూవ్ అవ్వాలి, ఎందుకంటే అప్పుడే ఇవన్నీ కవర్ చేయాలి. తర్వాత 3వ తారీఖు రాత్రి 11 అవుతుంది వచ్చేసరికి. రైట్ అక్క. మళ్ళీ ఎక్కడైతే పికప్ చేసుకున్నాం అక్కడే డ్రాప్ చేస్తాం. లాస్ట్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేస్తాం. రైట్. అద్భుతం అక్క. మంచి ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర, గురువు కోసం, గురువు అనుగ్రహం కోసం చేసేటటువంటి యాత్ర. బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ని కలుసుకునే శుభదినాలు ఆ 3 కూడా. ఆ 3 అంటే 2, 3 తారీఖులు కూడా చాలా అత్యద్భుతమైన రోజులుగా మీరు గడపాలి. అలాంటి భావనతో వస్తే అలాంటి ప్రాప్తమే స్వామి మీకు ఇస్తారు. ఖచ్చితంగా.
ఎటువంటి కోరికనైనా మనం అసలు నిజం మాట్లాడాలి అంటే మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళినంత మాత్రాన నీకు ఇది అవసరం అని చెప్పి స్వామే ఇచ్చేస్తారు. అది నీకు జరిగింది కూడా. అమ్మ బాబాయ్, నాకు జరిగిన మిరాకిల్ మాత్రం ఒక్కసారికి నీకు అంతటి ఫలితాన్ని ఇచ్చేసారు స్వామి. అసలు నేను కోరుకోలేదు, ఎందుకంటే ఎందుకు తెలుసు కదా స్వామికి, ఎందుకు కోరుకోవాలి మనము, నాకు ఈ కోరుకోవడాలు ఇవి అంతగా పెద్దగా ఈ బిజినెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నా కూతురు కోసం అయితే కోరుకుంటా. ఏదైనా ఆరోగ్యం కావాలంటే బాబు నువ్వు ఎందుకు, అంతే కదా, స్వామి పాదాలే పట్టుకుంటాం. మిగతా ఐహికం కోరుకోవడానికి పెద్దగా ఇష్టపడను, రాదు కూడా అది మనసులో నుంచి. కానీ కోరుకోవటం జరిగింది. కోరుకున్నంత మాత్రం వెంటనే ఇమ్మీడియట్ గా అంత త్వరితగతిన కోరికను తీర్చడం, ఎంత ఫాస్ట్ గా ఒక్కసారిలోనే పిల్లలాగా అలా అమరిపోయింది అంతే. అది కూడా, దాన్ని కూడా నువ్వు కొబ్బరికాయ తెచ్చుకున్నావు. తర్వాత ఎవరైనా సరే కోరుకొని అక్కడి నుంచి కొబ్బరికాయ తీసుకొని అక్కడ స్వామి పాదాలకు చూపించి, అంటే పాదాల మీద పెట్టరు, ఇలా చూపించి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ పూజ గదిలో పెట్టుకుంటే కోరిక తీరిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి కొబ్బరికాయ కలిపాము. అలాగే నేను కూడా కంప్లీట్ చేసుకున్నాను. అద్భుతం. అలాంటి ఒక మహిమాన్వితమైన క్షేత్రం. విత్ ఇన్ నో టైం అసలు ఎంత ఎంత రద్దీ అయిపోయింది అక్కడ. మొన్న పౌర్ణమికి మన వంజారాం శెట్టి గారు చెప్తున్నారు 16,000 అట రూము, ఒక్క రూము 16,000 కిటకిటలాడుతూ అసలు అడుగు పెట్టడానికి ఛాన్స్ లేకుండా ఉందంట. ఒక్కొక్క రూము 16,000 17,000. అరుణాచలంలో ఎలా అయితే అలాగే జరిగిపోతుంది. 16,000 17,000 అంటే కమర్షియల్ గా అయిపోతుంది. అంటే జనం ఎప్పుడైతే వెళ్తూ ఉన్నారో అక్కడ అన్ని పెంచక తప్పడం లేదు వాళ్ళకి. కొంత కమర్షియల్ వస్తుంది, కానీ ఇవన్నీ మనం ఆలోచించొద్దు. మనం వెళ్ళే స్వామి కోసం. అందులో ఇప్పుడు మనం వెళ్ళేది ఏమి అంత బిజీ డే కాదు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. యాత్ర ఎప్పట్లాగానే దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. మరి యాత్రకి రాదలుచుకున్న వాళ్ళు డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. అలాగే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.